కీరవాణి గారికి ఏ విధమైన డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? ఒక రాష్ట్రాన్ని వదిలేసేస్తే ఆంధ్ర అనే ఒక వర్డ్ వదిలేసేసి పెడితే మిగిలిన ఏ డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆయనకు చెప్పండి ఈ పాట చేయకుండా ఉండడానికి? ఏం లేదు కదా. సో ఒక ఆస్కార్ అవార్డు విన్నర్ తోటి చెప్పిస్తుందని ఆయన ఒక ప్రౌడ్గా ఫీల్ ఎందుకు అవ్వట్లేదు? అంటే కావాలని దీన్ని పొలిటీషియన్స్ పాలిటిక్స్ గా మార్చిరా దీన్ని? అంతే మొత్తం అదే. ఇప్పుడు బీఆర్ఎస్ ముందుగా గవర్నమెంట్లో అందశ్రీ గారికి ఎన్నోసార్లు వాళ్ళు ముందర పెట్టినా అని కూడా ఇది బయటికి తీసుకురాలే. ఇప్పుడు దాన్ని ఆంధ్ర తెలంగాణ దాంట్లో పెడితే వాళ్ళకున్నది అదే కదా. ఇప్పుడు బీఆర్ఎస్కి ఇప్పుడు వాళ్ళకున్న క్రెడిబిలిటీ ఏంది? తెలంగాణ ఆంధ్ర వలస అని చెప్పి ఓటు పెడతారు, ఇంకా ఏముండదు దీంట్లో. కీరవాణి గారు నాట్ ఏ గుడ్ ఆప్షన్ అని ఒక రాష్ట్రం వదిలేసి మీరే ఏదైనా చెప్పండి. మేము అనేది ఏంటంటే ఇప్పుడు గోరంటి వెంకన్న పాడిన వాళ్ళు కావచ్చు, లేకపోతే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళతో కన్నా ఈజ్ ఎ సింగర్ అండ్ లిరిసిస్ట్. మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే చాలా మంది వేరే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మనం వేరే వాళ్ళు ఇట్లా నా నోటికి కూడా రావట్లేదు అట్లా మనం పెట్టుకోవడానికి. ఇప్పుడు జీవన్ బాబు ఈజ్ రీ రికార్డింగ్లో ఎక్స్పర్ట్, అన్ని కీరవాణి గారి మ్యూజిక్స్ అన్నీ ఆయనే చేస్తాడు. అంతేందుకు మన సినిమాకి కూడా చేశారు. సో ఆయనతో జర్నీ అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ. అది ఒక పాటను ఎలా చేయాలి, ఎంత అద్భుతంగా చేయాలి అని అంటే అన్ని ఇంద్రియాలు దాని మీద ఫోకస్ చేస్తాడు అండ్ హీ విల్ ఫినిష్ ఇట్. సో గద్దరన్న పాట ఎంత బాగా చేశాడు ఆయన. అవును, బానిసలారా లేనిరా అని చెప్పేసి అది చేశారు. తర్వాత ఇంకో పాట ఆయన చేసి తనే పాడాడు. అది మహా అద్భుతమైన పాట. మీకు రికార్డింగ్ కొన్ని క్లిప్పింగ్స్ ఇస్తాను, యూ కెన్ సీ దట్. అంటే తనతో ఉన్న ఎక్స్పీరియన్స్ మహా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఒక ఫిలిం మేకర్గా, నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ డైరెక్టర్గా ఆ కేరింగ్ ఒక మూవీకి ఈ మ్యూజిక్ పెడితే ఆ మ్యూజిక్లో ఒక కంటెంట్ అంత ఎలివేట్ అయ్యి అంత ఇప్పుడు పంచేంద్రియాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేటి విజువల్, సౌండ్ అండ్ ది ఎమోషన్స్. సో దానిని మనం క్యారీ చేసే ఒక ప్రోడక్ట్, బెస్ట్ ప్రోడక్ట్ రావాలి, అందరిని కదిలింప చేయాలి. ఆల్రెడీ అందశ్రీ గారు ఆ పాట ద్వారా, దానిలోని కంటెంట్, ఆ లిరిక్స్ కంటెంట్ ద్వారా అందరిని ఆకట్టుకున్నాడు. దానికి మ్యూజిక్ తోడైతే దాని యొక్క రేంజ్ ఎక్కడ దాకపోతుంది. సో మనం ఒక యాంథమ్ తయారు చేస్తున్నాం, మన స్టేట్ యాంథమ్ తయారు చేస్తున్నప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఉండడం అనేది ఎంత మంచిది అది. సో హౌ ఈ పీపుల్ అంటే వాళ్ళ ఆలోచన ఇంకొక మంచి జరుగుతున్నదనే ఆలోచన పక్కన పడేసేసి రాష్ట్రాలకి లేకపోతే ఆంధ్ర తెలంగాణ అనే దాన్ని పెట్టడం అనేది వాళ్ళ యొక్క ఆలోచనకు ఈజీగా తెలిసిపోతుంది. ఎంత తక్కువగా ఆలోచిస్తున్నారు ఒక యాంథమ్ని, మన స్టేట్ యాంథమ్ని ఎంత తక్కువగా ఆలోచిస్తున్నారు. అలా చేసుకోవడం వల్ల మన యాంథమే తక్కువ అవుతుంది, మన స్టేట్ తక్కువ అవుతుంది. సో వాళ్ళకి ఎవరికి నిజంగా చెప్పాలంటే ఒకవేళ అదే ఉంటే ప్రపోజలే ఉంటే ఈ 10 years లాస్ట్ 10 yearsలో ఒక మ్యూజిక్ డైరెక్టర్లు శాంపుల్గా తయారు చేసి పంపించాల్సింది. లేదా ఇప్పుడు చేస్తున్నాడంటే ఆయన కన్నా ముందుగా చేసి పెట్టాల్సింది. దానికి పెద్ద ఖర్చులు ఏమవుతాయి చెప్పి ఆల్రెడీ చేసింది అందశ్రీ గారు చేసింది. అది కానీ అందశ్రీ గారిని అంటే గతంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారితో ఇంటర్వ్యూ చేయించుకోవడం కావచ్చు, లేకపోతే దాని తర్వాత ఇప్పుడు కావాలని అందశ్రీ గారిని ఓన్ చేసుకోవడం కావచ్చు, మళ్ళీ ఇప్పుడు స్టూడియోలో స్వయంగా రేవంత్ రెడ్డి గారే పోవడం కావచ్చు, ఇదంతా రాజకీయ కోణమా లేకపోతే ఏ రకం చూడవచ్చు దీన్ని? ఒక ప్రోడక్ట్ చాలా అద్భుతంగా ఉండాలి, అది రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ చీఫ్ మినిస్టర్. ఆ కేరింగ్ తీసుకుంటుండు అని అంటే మనం అదృష్టం అనుకోవాలి. ఆ కేరింగ్ తీసుకుని ఆ ప్రోడక్ట్లో ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్, ఆయన యొక్క షేరింగ్, ఆయన యొక్క నాలెడ్జ్, రాష్ట్రం పట్ల ఉన్నది, పాట పట్ల ఉన్న ఒక కాన్సన్ట్రేషన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ దాన్ని ఇంకో డైరెక్షన్లో పెట్టేసేసి ఆయన ఏంది ఈయనకేం వస్తుంది. ఇప్పుడు కీరవాణి గారితో ఈయన జర్నీ చేయటం ఈయనకి ఏమైనా సోకా, లేకపోతే ఆయనకి ఈయనకి సోకా? దే ఆర్ వర్కింగ్ టుగెదర్ టు మేక్ ఏ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. టూ మెనీ బ్రెయిన్స్ విల్ క్రియేట్ ఏ గుడ్ ప్రోడక్ట్ కదా. అంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పాటలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ శరణ్ అర్జున్ అనే అతను దగ్గర ఉండి పాడించుకున్నాడు. అటువంటి వాళ్ళతోటి చేసి ఉంటే బాగుంటుండే కదా, తెలంగాణ నేపథ్యమే కదా తనది. దట్ ఆల్ ఓకే. ఆప్షన్స్ లో నీకు 100 మంది లిస్ట్ లో యూ కెన్ పిక్ అప్ వన్, ఓన్లీ వన్ కెన్ డూ ఇట్ రైట్. సో ఆ వన్ కీరవాణి గారు అయితే రాష్ట్రానికి సంబంధించింది ఎట్లా అవుతుంది? ఓన్లీ కీరవాణి అని అంటే ఏం చెప్తారు? కీరవాణి హ్యాస్ దట్ పొటెన్షియల్ కదా, ఆయన ప్రూవెన్ పర్సన్ కదా. వేరు ప్రూవెన్ అంటే ఉన్న ప్రూవెన్ లో బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక ఆస్కార్ వచ్చింది అన్న తప్పించి అదొక కిరీటమే. ఇప్పుడు ఆస్కార్ అయినా నేషనల్ అవార్డ్ అయినా దిస్ ఆర్ ఆల్. ఇప్పుడు నేను లాస్ట్ మూవీ ఇట్లో అమ్మ దాంట్లో అందరు నేషనల్ అవార్డు వాళ్ళు
వచ్చి నన్ను అడగటం వల్ల ఇంకో నేషనల్ అవార్డు మూవీ వస్తుందని చెప్పి వాళ్ళని మాత్రమే పెట్టాను, ఇంక వేరే వాళ్ళని పెట్టలే. కీరవాణి గారు చేసిన డిఓపిని పెట్టలేను, మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టలేను, వేరే వాళ్ళు పెట్టలేను. వాళ్ళు ఏది పికప్ చేస్తే అది పెట్టాను. ఐ హ్యావ్ కెపాసిటీ టు హోల్డ్ హ్యావ్ కీరవాణి ఇన్ మై ప్రీవియస్ మూవీ. అది ఇట్లు అమ్మ మూవీ రేవతి గారు చేసిన దాంట్లో సన్నీ ఎంఆర్ చేశాడు. నేను కీరవాణి గారు ఎందుకు పెట్టలే? ఇప్పుడు దయాకర్ గారితో చేసిన మూవీ కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్. సో నేను అక్కడ సన్నీ ఎంఆర్ బాగలేడని పెట్టానా? లేదు, దానికే అది ఉంటుంది. అది సో ఈజ్ బెస్ట్ పిక్ ఫర్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ అండ్ వీ హ్యావ్ టు స్టిక్ ఫర్ ఇట్. అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జై జై హే తెలంగాణ ఈ గీతాన్ని యాక్చువల్గా వాళ్ళే చేసి ఉండాల్సింది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన మొదటి పార్టీ అది కప్పిపుచ్చుకుందామని చెప్పే ఈ అలజడి యాక్చువల్గా బీఆర్ఎస్ అసమర్థతని కప్పిపుచ్చుకొని మళ్ళా రాష్ట్రాల వారిగా ఉన్న నాయిస్ని క్రియేట్ చేసేసి మేము గొప్పవాళ్ళమని చెప్పుకునే పాయింట్ ఇది. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైనా కనీసం యాంథమ్ కూడా తయారు చేయడానికి నోచుకుంది. అది ఆల్రెడీ రెడీ ఉంది. ఇట్ వాజ్ యాక్సెప్టెడ్, అనౌన్స్డ్.